తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, లలితా సహస్రనామ పారాయణం ఈ మధ్యకాలంలో చాలామంది లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు. కాకపోతే ఎక్కువగా అంటే వాళ్ళకున్న ఇబ్బందులు తొలగిపోవడానికి కానివ్వండి, లేదు అనంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరట్లేదు, ఆ కోరిక నెరవేరాలని కానివ్వండి, ఏదేమైనప్పటికీ కామ్యాల కోసం ఎక్కువగా చేస్తూ ఉన్నారు. నిజంగా లలితా సహస్రనామ పారాయణము ఎందుకు చెయ్యాలి? చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? కామ్యాల కోసమే చెయ్యాలా? చేస్తున్న పద్ధతి సరి అయినదేనా? ఒక్కసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. ఓం శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీషాది సమస్తభూతజననీ మంచే శివాకారకే కామాక్షీ కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం బ్రహ్మ విద్య అని దానికి పేరమ్మ. బ్రహ్మ విద్య. మనము చాలామంది చాలా రకాలుగా అడిగినప్పుడు లలితా సహస్రనామంలో ఏ శ్లోకం పారాయణ చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి కామ్యాల గురించి చాలా అడిగినప్పుడు చెప్పాం. ఆపద్ధర్మము ధర్మము రెండు ఉంటాయి. ధర్మ విధి ఎలా ఉంటుంది అంటే లలితా సహస్రనామం అనేటువంటిది అసలు ఏ కామ్యానికి ఉపయోగించకూడదు. ఎందువలన అది రహస్యనామ స్తోత్రం అని దానికి పేరుంది. అంటే అందరూ చదవద్దనా రహస్యము? అంటే లలిత అంటేనే రహస్యనామం, అదంతయు కూడా. ఇప్పుడు మనకు చాలా మంది గుళ్ళలోకి వెళ్తే మైకులు పెట్టేసి ఇవన్నీ చేస్తున్నారు. అది కూడదు అని. ఎంతో రహస్యకృతంగా మాత్రమే దాన్ని పారాయణ చెయ్యాలి అనేటువంటిది ఉన్నది. బాహ్యంగా కొన్ని చోట్ల అది చెయ్యకూడదు అనేటువంటిది ఉంది. అలానే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అట్లా ఉపదేశం లేకుండా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చెయ్యకూడదు అనేటువంటిది కూడా దానికి ఎంతో రహస్యం ఉంది. కానీ చేసేస్తూనే ఉన్నారు. కామ్యం కోసం చేసేటువంటిది ఆపద్ధర్మం. సదా ధర్మ విధానాన్ని అనుసరిస్తే ఆపద్ధర్మం జోలికి వెళ్ళక్కర్లేదు. ఎందువలనంటే ధనానికే ఇంధనం ఇచ్చేటువంటిది శ్రీచక్ర మహామంత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క బీజం అందులోనే ఉంది. శ్రీచక్రానికి సంబంధించిన ప్రతి బీజం అందులోనే ఉన్నది అంటే ఎంత విషయమో, ఆ శ్రీచక్రమే అమ్మవారికి సింహాసనం. అమ్మవారికి వేరొక సింహాసనం లేదు. అమ్మవారి సింహాసనమే శ్రీచక్రమైనప్పుడు ఇంకెంత ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను కూర్చుంటాను అనుకుంటే అవదండి. అది శ్రీచక్ర సింహాసనే అన్నారు. శ్రీచక్రం అంటే ఏంటి? దానికి అంటే అమ్మవారికి ప్రతిరూపం. 9 ఆవరణలతో ఉంటుంది అది. ఆ పైన అమ్మవారి సింహాసనంగా బిందు త్రికోణ విధానం అనేటువంటి అమ్మవారు ఉంటారు. కేవలం ఆ శ్రీచక్రం అనేటువంటిదే ధనానికే ఇంధనమైనటువంటిదే మహామంత్రం. అది ఆ లలితా సహస్రనామంలో ఆ శ్రీచక్రం గురించి గొప్పగా చెప్పబడి ఉన్నది. ఆ శ్రీచక్రమే ఆవిడికి సింహాసనమైంది అని అంటే ఇక దీని గురించి మనం ఇది అని చెప్పగలమా? సాధ్యపడుతుందా? లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి భాష్యం గురించి ఏదైనా వివరణ తీసుకురావాలంటే 1 సంవత్సరం పడుతుందండి. అంత గొప్పది లలితా సహస్రనామం. అందులో ప్రతి శ్లోకము ఒక అద్భుతం. మీరు చూడండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ప్రతి భాగము 8 అక్షరాలతో ఉంటుందండి.
ఆహా. 8 అనేటువంటిది మనిషి జీవితానికి వృద్ధి. హ్మ్. అష్టసిద్ధులు కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, అష్ట రుగ్మతులు తొలగిపోవడం కావచ్చు, 8తో వృద్ధి చెందేవి 64 రకాలు ఉన్నాయి. ఓ 8తో వృద్ధి చెందేవి 64. 64 రకాలు ఉన్నాయి ఆ. యోగాలు. ఓ అలాగే దుర్యోగాలు కూడా 64 ఉన్నాయి. ఆ. దుర్యోగాలు కూడా 64 ఉన్నాయి. మ్మ్. ప్రతి మనిషి కూడా ప్రతి 10 మందిలో 9 మంది మనుషులు 64 దుర్యోగాలలో కొన్నిట్లుగా ఆపాదింపబడుతూ ఉంటారు. అంటే దుర్యోగము అంటే చెడు, అంతే. అంటే అశుభం జరగటం కూడా యోగమేనా అండి? అంటే యోగాలలో రకాలు అంటున్నా. ఆహా. అంటే 64 ఇవి అంటే అది యోగము అని ఎందుకుంటున్నామంటే పుణ్యము పాపం అంటే ఏంటో తెలుసా అండి? మ్మ్. అంటే మనం చేస్తున్న పనులను బట్టి మనకు వచ్చే మనకి ఫలితం. ఇష్టమైంది పుణ్యం, మనకు నచ్చింది ఇష్టమైంది పుణ్యం, మనకు నచ్చంది ఇష్టం లేనిది పాపం. అంటే ఇప్పుడు పూజ చేయండి అంటే కొంతమందికి నచ్చదు, ఆయన అదే చెప్తాడు, అది మహాపాపంగా భావిస్తారు. కొంతమందికి భగవద్ ఆరాధన ఇష్టం, అది పుణ్యం. మరి తీసుకునే విధానాలు. అవునులేండి, నిజమే. ఇలా ఉన్నప్పుడు ఈ లలితా సహస్రనామంలో 64 రకాల దుర్యోగాలని తీసేస్తుంది. అది మ్మ్. 64 రకాల యోగాల్ని ఆపాదింపజేస్తుంది. మ్మ్. కనుక అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనుకుంటూ ప్రతి ఒక్క శ్లోకానికి మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్రకళాధర. ఈ శ్లోకం అవసరం లేదన్నటువంటిది లేదండి. 183 శ్లోకాలు. 183 శ్లోకాలు 8తోటే ఉంటాయి ముడిపడి. వృద్ధి చెందుతూ ఉంటాయి. 8 అంటేనే వృద్ధి. ఆ. ఆయుష్ కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ లలితా సహస్రాన్ని స్త్రీలు ఎవరైనా మ్మ్. పురుషులు ఎవరైనా ఉపదేశం లేకపోతే మ్మ్. కళ్ళతోటి మాత్రమే పెదాలు ఆడించకుండా ఓ. మనం పేపర్ ఎలా చదువుతాం అలా కళ్ళతోటే చదవండి. మ్మ్. అలా 72 రోజులు దీక్ష పెట్టుకోండి. అంటే 72 సార్లు పూర్తి చేయాలి అనేటువంటిది పెట్టుకోండి. అంటే అది మనం రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మన ఇష్టం అది. మీరు అన్నట్టు రోజుల్లోనేనా? రోజు 3 సార్లు చదవగలం, ఓకే చదివేసుకోండి. ఆహా. 71 కంప్లీట్ చేయాలి. 72 సార్లు. 72. కానీ ప్రశాంతతగా చేసుకుంటే మీకు 72 రోజులు పడుతుంది. మ్మ్. ఎందుకంటే ఒక్కసారి ఆమూలాగ్రంగా పారాయణ చేయాలంటే 45 నిమిషాలు పడుతుంది. అంటే మనం వేరే ఆలోచన లేకుండా చేయాలి. అలా చేసుకోగలిగితే 72 రోజులు మ్మ్. మనకు దొరికేది ఏమిటి అంటే దశవారం పఠేద్యస్తు సద్య పాపై ప్రముచ్యతే. అంటే దశవారం అంటే 10 వారాలు అంటే 72 రోజులు మ్మ్. అనులోమం విలోమంతో కలిపి. ఈ 72 రోజుల పాటు కనుక మనం చేసినట్లయితే మ్మ్. సద్య పాపై ప్రముచ్యతే. జన్మించిన దగ్గర నుంచి మనం చేసిన పాపాలు కొన్ని ఉంటాయి, మన పూర్వీకుల నుంచి సంక్రమించిన దోషాలు ఉంటాయి, ఆ క్షణంతో మొత్తం తిరిగిపోతాయి. మహాదుర్గాన ధరతి మహాదేవ్యా ప్రసాదత. నీకు జీవితంలో ఏదైతే అవసరమో నువ్వు అడగవలసిన అవసరం లేకుండా అమ్మవారు ప్రతి క్షణం నీకు నువ్వు అడిగింది ఇవ్వదు, ఇవ్వదు. మరి నేను చేయటం దేనికండి? ఆ. అంత అవసరం ఏంటి? ఆ. నేను అడిగింది నాకు ఇష్టమైంది కోరే కదా. చాలా మంచి ప్రశ్న ఇది. మ్మ్. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అక్కడ చాకు ఉంటుంది, వాడు అదే అడుగుతారు, మీరు ఇస్తారా? ఎందుకని? అది ప్రమాదం కదండి. అంటే వాడికి అది ఎలా ఉపయోగించాలో తెలియదు కదా. మ్మ్. కానీ అది వాడు కావాలని అడుగుతారు, మ్మ్. మీరు ఇస్తారా? ఇంకోటి ఏదో ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు, వాడు అదే కావాలి నాకు ఇది అక్కర్లేదు అంటారు. అలానే మనం కూడా మ్మ్. నాకు ఇది కావాలి అంటాం, దానివల్ల మనకు మంచో చెడో మనకు తెలియదు, ఆయన అమ్మకి తెలుసు. కనుక అది ఇవ్వదు, దానివల్ల నీకు నష్టం రా, నేను వేరేది ఇస్తాంట. నేను అడిగింది ఇవ్వనప్పుడు నువ్వు ఇచ్చింది నాకు వద్దంట మనం. మ్మ్. కనుక ప్రతి శ్లోకానికి ఒక్కొక్క విధానం ఉంది. మ్మ్. విడిపోయేటువంటి దంపతులు కూడా కలిసి ఉండేటువంటిది నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాజిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి అని చెప్పి అర్ధభాగంగా ఇచ్చారు కదా. ఈ రకంగా ప్రతి ఒక్క కామ్యానికి ఒక్కొక్క శ్లోకం ఉంది. ఎన్ని కామ్యాల కోసం ఎన్ని శ్లోకాలు చదువుతావు, దేనికి దానికి విడివిడిగా. మ్మ్. కాబట్టి 72 రోజులు టైం పెట్టుకో, రోజు ప్రశాంతంగా. ఆ. ఉదయం కన్నా సంధ్యా సమయంలో, మ్మ్. ఉదయం
కన్నా సంధ్యా సమయం రెట్టింపు కూడా ఎక్కువ వస్తుంది. కానీ బ్రాహ్మీ ముహూర్తంలో ఎక్కువ ఆ టైంలో మనం చేయలేం కదండి, అది నేను అనేది. అప్పుడు చేయగలిగితే ఆ పర్వాలేదు, సమయంలో చేయగలిగితే అసలు తిరుగులేదు. లేదంటే సంధ్యా సమయం సాయంకాలం. అంటే బ్రాహ్మీ ముహూర్తం అనేది అనుకున్న సూర్యోదయాత్ పూర్వం, సూర్యుడు అలా ఉదయించడానికన్నా ముందు మీరు చేయగలిగితే మహాయోగం. అది ఎట్లాగో చెయ్యలేరు. సూర్యోదయం తర్వాత చేసేటువంటిది ఫలితం ఉండదు, రాక్షస కృతం అంటారండి. అంటే ఆ సూర్యోదయం తర్వాత మనం భక్తిగా కూర్చొని నేను చేస్తాను అంటే ఆ శక్తి అంతయు కూడా ఈ పిశాచగణాలకి, భూతగణాలకి, రాక్షసులకి వెళ్ళిపోతుంది. అది కానీ మనం దీక్షా ప్రకరణ, దీక్ష ప్రకారంగా చేస్తే, దీక్షా విధానంలో నేను ఇన్ని రోజులు దీన్ని చేద్దాం అనుకున్నప్పుడు దాని సమయం సూర్యోదయ పూర్వం అయిపోవాలి. ప్రతిరోజు ఒకే సమయంలోనండి? ఖచ్చితంగా. సూర్యోదయం అంటే 5:30 వేసుకుందాం, 6. ఈ లోపల నువ్వు చేసుకోగలిగితే అది నీకు అదృష్టం. ఇవాళ నేను 4ంటికి మొదలు పెడతాను, రేపు 4:30కి మొదలు పెడతాను, ఏంటి ఉపయోగం? ఏకకాలంలో వ్యవహారం చేయగలగాలి. చేయగలిగితే నీకు వచ్చేటువంటిది కూడా అనేక రకాలుగా, ఈ ఏకీకృతం అనేక రకాలుగా వస్తుంది. ఏకైవ సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక, ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. నువ్వు ఒకటిగానే భావించేయవచ్చు, కానీ అనేక రకాలుగా నీకు ఏదైతే జీవితానికి అవసరమో అది ఒక్కటి అమ్మవారి ప్రసాదిస్తుంది. ఆ విధానాన్ని సూర్యోదయాత్ పూర్వం అనుసరించు. ఒకవేళ సూర్యోదయంలో నేను చేయలేనేమో అనుకుంటే అప్పుడు రెండవ విధానం సాయంత్రం చేయండి, అస్తమానం సమయంలో. అది ఎప్పుడు సూర్యుడు దిగిపోవడానికి ముందు చేయాలి, అస్తమానం అవ్వడానికి ముందు పూర్తి చేయాలి. ఓకే, అది అద్భుతమైన ఫలితం. మరి 2 సమయంలో కాకుండా దీక్షా ప్రకరణలో చేస్తే అది భూతాలకి, ప్రేతాలకి, పిశాచాలకి, రాక్షసులకి ఆ శక్తి వెళ్ళిపోతుంది. అది మంత్రం కదండి. అవును, మంత్రమే. ఆ దీక్షగా ఒక విధానం అనుసరిస్తున్నప్పుడు దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి సందర్భంగా నువ్వు చేయగలిగితే అది దైవకృతంగా ఆ మంత్రం శక్తిని ఏర్పడుతుంది. సూర్యోదయం తర్వాత ఈ దీక్షాకృతులన్నీ కూడా రాక్షస సంబంధంగా ఉంటాయి. నువ్వు మొదలుపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయి, ఇబ్బంది లేదు. లేదు నేను 7 గంటలకు మొదలుపెట్టి దీక్షలో చేసుకుంటానంటే అది మనకు ఉపయోగం లేదండి. ఎంత చేసినా చాలా ప్రారంభించే సమయం మీరు చెప్పినట్టుగా ఉంటే ఉత్తమం. మీరు సాయంత్రం వరకు మధ్యలో ఆపకుండా చేసుకుంటారు, నష్టం లేదు. కానీ ప్రారంభించే సమయం అనేటువంటిది ప్రధానంగా మీరు చూసుకోండి. అది చూసుకొని సాయంత్రం వరకు చేసినా అది మొత్తం మీ దగ్గర ఉంటుంది శక్తి. నేను ప్రారంభించటమే 7 తర్వాత ప్రారంభం చేస్తాను అని అంటే ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం, తర్వాత రాక్షసోదయం, 7 తర్వాత రాక్షసులు ఉదయించేటువంటిది. అందుకని మన పెద్దవాళ్ళు 6-7 తర్వాత నోట్లో బ్రష్ పెట్టుకుంటే రాక్షసధం అని తిడుతూ ఉంటారు. అలానే రాత్రి 10 తర్వాత భోజనం చేసేటువంటి రాక్షస భోజనం చేస్తున్నాడు వాడు అంటుంటారు. ఇవి కొన్ని ఉంటాయి. ఏ సమయంలో మనం చేయవలసింది చేయకుండా చేయవలసింది చెయ్యరాని టైంలో చేస్తామో ఆ దుష్ఫలితాలే మన మీద ఆ ప్రభావం బాగా చూపిస్తుంటుంది. మనీలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేసేటుంటే మన మీద దుష్ప్రభావాలు, దుష్ఫలితాలు, సత్ప్రభావము, సత్ఫలితాలు కూడా చూపిస్తుంటుంది. కనుక లలితా సహస్రం అనేటువంటిది అనేక రకాలుగా చెప్పబడి ఉన్నది. 183 శ్లోకాలకి 183 విధానాలు ఉన్నాయి, లేదు అంటానికి లేదు. కానీ కామ్యం కోసం నిర్దిష్టంగా తీసుకొని చేయటం కన్నా అకామ్యముతో, అంటే ఏ కోరిక లేదు, 72 రోజులు నేను పారాయణ చేయాలనుకున్నాను అంతే. తెల్లవారుజామున పుట్టి చక్కగా ఇలా కళతోటి మంత్రం బయటికి అనవద్దు. అదేంటండి మంత్రం ఎందుకు బయటకు అనకూడదు? స్వర అక్షర పద వృత్తవర్ణాలు అనేటువంటి దానికి ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది. మనము కొన్ని శ్లోకాలు చెబుతున్నప్పుడు నాలిక తిరక్కపోవచ్చు, నాలిక తిరక్కపోవచ్చు. ఒత్తు పలకవలసిన చోట ఒత్తు పలకం. అవునండి. ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు ఉద్యద్భాను సహస్రాభ అని చెప్పేస్తారు, అంతే కదండి. ఆ ఒత్తు ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఆ అక్షరం స్పష్టంగా మనం పలకలేం, ఆ ఒత్తి రాదు, దానివల్ల మనకు దుర్దోషాలు వస్తాయి. ఒత్తున్న ప్రతి దగ్గర అట్లా ఒత్తు పెట్టాలి, చెప్పాలి. ఒత్తు లేదు
సమాంతరంగా వెళ్ళిపోతుంది. ఆ ఒత్తు ఉన్న చోట దాని యొక్క విధానం అక్షరం స్పష్టంగా పలకాలి. పలకనప్పుడు ఎట్లా ఉద్యద్భాను దానికి స్పెషల్ ఉంది అక్కడ. దాని మీద ఒత్తు కింద ఒత్తి ఇచ్చాడు ప్రత్యేకంగా. దాని కింద ఉద్యద్భాను సహస్రాభ అంటే ఎట్లా, ఆ భ అనేటువంటిది ఆ నాభి నుంచి బయటికి రాలి. ఉద్యద్భాను అన్నప్పుడు ఆ నాభి నుంచి తృతీయ శవనంలో రావాలి. మామూలుగా మీరు చేసేసుకోండి. ఎట్లా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు ఆ అక్షరం స్పెషల్ అది వినిపించాలి బయటికి. దేవకార్కి సముదిత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అది ఎక్కడైతే స్పెసిఫిక్గా ఒక అక్షరానికి అనేటువంటిది ఏర్పడుతుందో దాన్ని మనం పలకగలగాలి. రద్ధ స్పష్టాక్షరం మంత్రశ్చంద్ర భాస్కర ద్యుతి అని చెప్పి విష్ణు సహస్రనామంలో. ఇవి మనం పలకలేనప్పుడు దాని నుంచి మనం దోషాన్ని కూడా తీసుకుంటాం. చాలామంది పాపం అదేంటండి మేము మంత్రం చదువుతున్నాం, ఎలా చదివితే ఏమైంది, మేము మంత్రం చదువుతున్నాం కదండి, ఆ మంత్రం చదవటం వలన మాకు పుణ్యమే వస్తుంది కదా, మేము భక్తితో చదువుతున్నాం, మాకు రాకపోవచ్చు. ఎవరు చదవమన్నాను నిన్ను? చదివితే ఏదో అవుతుందని కదండి చదివేది. పాడైపోద్ది అంటున్నా నేను. చదువు ఎలా చదువుతా, కళ్ళతో చదువు, నీకు తప్పులు రావు. నేను భక్తిగా చదివానండి, అమ్మాలి బుద్ధులు తిట్టారంటే ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు మీరున్నారు, మీకు ఏమాత్రం మీకు ఆలోచన లేదా? నవ్వుతూ తిట్టామనుకోండి, మీరు నేనేదో నవ్వుతున్నారు ఉంటారు, సీరియస్గా అమ్మా కొంచెం ఆలోచన లేదంటే అన్నమాట మీరు వినరు. ఆ మొహంలో సీరియస్ చూసి రకరకాలుగా మీరు నేను తిట్టానని అనుకుంటారు. నవ్వుతూ తిట్టండి, అర్థం కాదు. ఎలా అంటే దారి తప్పట్ల విషయం, బా వాడు పెద్ద పులిలాగా ఉన్నాడు రా అంటారు. ఇంకోళ్ళు అంటారు వీడు మురగన్ రా అంటే కోపం వచ్చేస్తుంది. అవును, వీడు మృగంతో సమానం అంటే కోపం వచ్చేస్తుంది. అదే వాడిని పులి చెప్పే విధానంలోనే ఉంది ఎలా తీసుకుంటాం అనేది. అది వాడు మృగన్ రా అంటారు, వాడు కోపం వచ్చేస్తుంది. వాడు పులిరా అన్నాం అనుకోండి, పులి మృగమే కదా. అవును, అది వాడికి నేను గొప్పవాడిని ఫీల్ అవుతాడు. అంటే ఏంటంటే నువ్వు చేసే విధానం, ఆరాధించే విధానం ఒకటండి. సరే మనుషులు కాబట్టి మనం అనేదాన్ని తగ్గట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు. దేవతలు కూడా అలా రియాక్ట్ అవుతారా? అంటే అవుతేనే కదా దోషం వస్తుంది అని. ఇక్కడ దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం. ఆ భగవంతుడు ఎక్కడుంటాడు? మంత్రం ఆధీనంలో. ఆ మంత్రాన్ని నువ్వు సవ్యంగా చదివితేనే కదా ఆ ఫలితాన్ని తీసుకోగలిగేది. సవ్యంగా మనం చదవనప్పుడు తప్పులు చదువుతూ, స్వరాలు ఇష్టం వచ్చినట్టు చదువుతూ ఎట్లా పడితే ఎట్లా చదివేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం సత్ఫలితం వస్తుందా, దుష్ఫలితం వస్తుందా? మంత్రాధీనంతో దైవతం అన్నప్పుడు నువ్వు ఆ మంత్రాన్ని ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి, అంతే కదండి. కాబట్టి అది మనం గమనించుకోవాలి. కాబట్టి కామ్యం అనేటువంటిది లేకుండా 72 రోజులు లలితా సహస్రనామం నేను మానసికంగా పారాయణ చేసుకుంటా అని మొదలుపెట్టండి. 72 రోజుల తర్వాత నిజంగానే మీకున్నటువంటి మానసిక ప్రశాంతత ఎక్కడ దొరకదు. అది అనుభవేక వైద్యం అండి. అనుభవిస్తే మాత్రమే ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఏదో 10 రోజులు చదివాను అంటే అవ్వదు. 72 రోజుల మధ్యలో ఇబ్బంది వస్తున్నాడు వాళ్ళకి, ఆ 4 రోజులు ఆపేసేయండి. 5వ రోజు నుంచి మళ్ళీ 72 రోజులు పూర్తి చేసుకోగలిగితే అపరిమితమైన ఆనందం. మనం ఎక్కడున్నప్పటికీ కూడా పాజిటివ్ వైబ్స్ అంటారు చూసారండి, మన చుట్టూతో ఎప్పుడూ ఉంటాయి. అంతకన్నా కావాల్సింది ఏముంది అంటే లలితా సహస్రనామ స్తోత్రానికి మూలం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఇందాక అష్టమి చంద్రభ్రాసం చెప్పుకున్నాం, ప్రసన్న వదనంతో ఎప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు అనేటువంటిది అలా విరాజిల్లుతూ ఉంటుంది. ఆ చిరునవ్వు ఎవరికి ఉంటుంది? కష్టం లేని వాడికి ఉంటుంది, కష్టాన్ని అధిగమించిన వాడికి ఉంటుంది. అది నువ్వు చేసుకోగలిగితే ఆ కష్టాన్ని అధిగమించిన వాడివే అవుతావు. ఇందువలన ఎప్పుడు అమ్మవారి నీ వెనకే ఉంటుంది, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. ఆ ఒక్క దీనికోసమే లలితా సహస్రనామాన్ని, అంటే అమ్మవారి నీ దగ్గర తోడుగా నీడగా ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది అని చెప్పడానికి మూలం లలితా సహస్రనామం. ఇందులో మీరు 72 సార్లు మీరు పారాయణ చేస్తే మొత్తం బీజాక్షరాలే. ఎన్ని లక్షల బీజాక్షరాలు పారాయణ చేసి ఉంటారు గమనించండి. అవునా? 18 సార్లు చేస్తే 1,00,000 పైన బీజాక్షరాలు. 72 సార్లు మీరు పారాయణ చేశారు అని అంటే ఎన్ని లక్షల బీజాక్షరాలు మీరు చదివినట్టు మానసికంగా.
మనస్సులో అన్ని రకాల బీజాక్షరాలు, అన్ని లక్షల బీజాక్షరాలు మీరు పారాయణ చేసుకున్నారంటే ఆ మనస్సు అనేటువంటిది ఎంతటి వైబ్రేషన్ ఇస్తుంది, ఎంత శక్తి ఇస్తుంది. ఒక ఆరా అంటారు చూసారా, అవునండి. అది మన చుట్టూదా కూడా ఎంత ఉంటుంది. మన దగ్గరికి ఏదైనా ఒక నెగిటివ్ రాగలుగుతుందా? అది అన్ని లక్షలు 18 సార్లు మీ లలితా సహస్రనామం పారాయణ చేశారు అని అంటే 1 లక్ష పైన మీరు పారాయణ చేసినటువంటి 1 లక్ష పైన బీజాక్షరాలు 72 సార్లు చేస్తే 18 సార్లు 18 సార్లు చేస్తేనే 18 సార్లు మీరు చేశారు అని అంటే 1 లక్ష పైన బీజాక్షరాలు మీరు పారాయణ చేసినట్టే. మో 72 సార్లు చేస్తే ఎన్ని లక్షలు అవుతుంది? అవును. అన్ని లక్షల బీజాక్షరాలు మనం పారాయణ చేసిన తర్వాత ఎంత క్షేమంగా ఉంటామండి. అంతకుమించి వేరేది ఏమైనా ఉందా? కానీ మనం చేయలేం, చెయ్యం. కర్మ మనల్ని అనుభవింపజేసేంత వరకు అది వదిలిపెట్టదు. అంటే చేయనివ్వదా? ఆటంకాలు వస్తాయా? ఏదో ఒక ఆటకు తీసుకొస్తుంది. మరి ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆటంకం వచ్చి మధ్యలో మానేయాల్సి వచ్చింది, మళ్ళీ మొదలు పెట్టలేకపోయాము అంటే ఇంకా అంటే చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, అరే మధ్యలో ఆటంకం వచ్చిందే, ఆగిపోయింది, మళ్ళీ చేయాలన్నా అంటే చేయలేక. ఆటంకం దేనివల్ల వచ్చింది? ఏదైనా జాతా సూచము మృతా సూచము ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు మినహాయిస్తే వేరే ఆటంకం లేదు. ఒళ్ళు బద్ధకం చేష్టలు కూడా ఉంటాయి కదండి. అదే బుల్లు బద్ధకం వచ్చినప్పుడు మీకు బయటికి వెళ్తే ఒక 1 లక్ష రూపాయలు డబ్బులు వస్తే మీరు వెళ్ళటం మానేస్తారా? ఉంటారా? ఇవాళ ఒళ్ళు బద్ధకం వచ్చింది చేయను, ఇవాళ మీరు ఏనాడు డబ్బులు కట్టింది ఉంది, ఇవాళ మీరు సొంతకం పెట్టేసి కాగితం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు, రేపైతే అవి ఆగిపోతే అంటే వెళ్తారా వెళ్ళరా? మరి డబ్బులు ఎవరికి వద్దు అంటే అక్కడ మీకు ఆ ఒళ్ళు బద్ధకం రాంది ఇక్కడ ఎలా వచ్చిందండి? అది మనం గమనించుకోవాల్సింది. జీవం జీవితం, జీవం లేనిదే జీవితం లేదు, జీవితం లేనిదే జీవం కష్టం, జీవితం లేని జీవం అనవసరం, జీవం లేకుండా జీవితం లేదు. ఆ ఓంకారమే ప్రాణబీజం జీవం. అది మరి 72 రోజులండి, రోజుకి 45 నిమిషాలు. పోను పోను మీకు 20 నిమిషాలు కూడా అయిపోతుంది అలవాటు. ఆ 72 రోజుల్లో రోజుకు ఒక అరగంట మేము తెల్లవారుసన కేటాయించలేమా? అనుకుంటే చేయొచ్చు. కానీ ఆ కర్మ అనేటువంటిది చూసారండి, అది మిమ్మల్ని డామినేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది, నాకు బద్ధకం వచ్చింది, చేయలేకపోతున్నా, సో నన్ను ఏదో ఒక రకమైన నెగిటివ్ వెనక్కి లాగుతుంది. ఇది నేను చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి పవర్ జనరేట్ అవుతుంది, నన్ను ఏమీ చేయలేదు కాబట్టి అది నేను చేయనీయకుండా కనుక ఆపేస్తే అనేక రకాల కర్మలు, అనేక రకాల ఇబ్బందులు నా చుట్టూతా వచ్చుంటాయి. కనుక నేను ఇప్పుడు దేన్ని అధిగమించాలి? ఏదైతే బద్ధకం ఉందో దాన్ని అధిగమించగలగాలి. అంటే నీ ఇంద్రియాలని, నీ శరీరాన్ని నువ్వు నీ స్థితిలో ఉంచుకోగలగాలి. ఇప్పుడు ఈ బద్ధకం కూడా ఆ కర్మ వల్లే వచ్చిందే అనుకోండి, మనం కర్మని మార్చలేం కదండి. అదే ఆ మాట ఎందుకు అంటున్నారు? అదే కర్మ మార్చలేనప్పుడు మీరు బ్యాంకుకి ఎలా వెళ్తున్నారు, డబ్బులు ఎలా దానికి మారేర్చుకున్నటువంటి కర్మ దీనికి ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? అంటే మన చేతుల్లో ఉంది అంటున్నారు. మన చేతుల్లోనే ఉంది. దాన్ని తప్పించుకోవటమా, దానికి లోనవ్వటమా, మన చేతుల్లోనే ఉందండి. మీ కర్మ అనుకుందాం కదా, దీపారాధన ఉంది, కర్మ నా చేతి చేసి చెప్పి వేలైతే పెట్టరు కదా దాని మీద. అదే పక్కన తినే పదార్థాలు ఉన్నాయి, కర్మ నా చేతి చేసి చెప్పి అవి తీసుకుంటాం. ఇక్కడ ఆలోచన ఎక్కడుందండి? మన దగ్గరే ఉంది. మీరు ఇందాక మనకు మంచి అయితే పుణ్యం, చెడైతే పాపం అన్నట్టు, అవసరానికి తగ్గట్టుగా. కనుక అంటే దేనికోసం అంటే నీవు నీ విధానాన్ని, నీ యొక్క మెదడుని, నీ మనస్సుని, నీ శరీరాన్ని నువ్వు నిగ్రహంలో పెట్టుకోగలిగితే ఇంకొక గ్రహాన్ని నేను చేస్తుంది. అంతేలేండి. ఏమైనా చేస్తుందా? లేదు. దానికోసం నువ్వు చెయ్యి. చతుషష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి కిలామయి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. అంటే ఇది నువ్వు 72 రోజులు చేయగలిగితే 64 కళలు ఏవైతే ఉన్నాయో చాలా అందులో ఇంపార్టెంట్ ఏవైతే నీకు అవసరమో ఆ సమయానికి నీ దగ్గరకు వచ్చేవి. లోపల సప్తచక్ర సమూహం ఒకటి ఉంటుంది, దాన్ని మేలుకొల్పుతుంది. తద్వారా మనం ఏం చేయాలో చేయగలుగుతాం. ఈ అన్నిట్లకి కూడా మనిషికి జీవాధారం, మూలాధారం లలితా సహస్రనామం. కాబట్టి అది ఏదో ఒక కామ్యం కోసం కాదు, జీవితం కోసం మానసికంగా తీసుకోగలిగితే అంతకు మించినటువంటి బ్రహ్మ విద్య మరొకటి లేదు. అది విషయం. నిజంగా చాలా మంచి వివరణ గురుగారు. ప్రతి ఒక్కరు చేసేస్తున్నారు కానీ నిజంగా కామ్యం కోసమే. అవును. అసలు ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చెయ్యాలి, ఏ ఉద్దేశంతో చేయాలనే పర్పస్ తెలుసుకొని చేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది మీరు చెప్పింది. ధన్యవాదాలండి.